హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగయుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూసుటలేదా, పోతున్న వారిని నువ్వు చూసుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడవడు, కలకాలమి లోకములో ఉండే స్థిరుడవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడవడు, కలకాలమి లోకములో ఉండే స్థిరుడవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగయుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన
సెలవైనది, ఈ జీవితం విలువైనది. నరులారా రండని సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగయుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగయుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. హల్లెలూయా. యేసుక్రీస్తు నామాన్ని బట్టి ఈ ప్రాంత ప్రజలందరికీ శుభము కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తుని గురించి తెలియచేయట్లో నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. యేసు అనగా రక్షకుడు. ఈ మాట మనము గుర్తుపెట్టుకుందాం. ఎందుకు అంటే యేసు అంటే రక్షకుడు. మనము యేసు ప్రభు వారి గురించి ఆలోచన చేస్తా ఉంటే ఈయన మాకు కాదులే పలానా జాతికి చెందినవారు, తెగకు చెందినవారు అని చెప్పేసి మనము చాలా ఆలోచన చేస్తా ఉంటాం. అయితే నిజముగా యేసు క్రీస్తుకి ఒక అర్థం ఏంటంటే యేసు అనగా రక్షకుడు అని అర్థము. ఈయన రక్షకుడు. వేటి నుంచి రక్షిస్తాడు, ఎవరిని రక్షిస్తాడు, ఎలా రక్షిస్తాడు అని ఆలోచన చేస్తూ ఉండగా ప్రజలందరికీ ఒక గొప్ప సంతోషకరమైన శుభవర్తమానం అని చెప్పేసి పరలోక రాజ్యంలో నుంచి దేవుని యొక్క దూతలు ఈ లోకానికి వచ్చి యేసు క్రీస్తుని గురించి సర్వ మానవాళికి ప్రకటన చేస్తూ ఉన్నాయి. ఆనాడు గొర్రెలు కాసుకుంటున్న ఆ యొక్క ప్రజలకు ఇంకా అనేక మందికి, చిన్నవారు పెద్దవారు అందరికి దేవతలు సువర్తమానం తెలియజేశాయి. ఏమనంటే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పేసి. ఈయన రక్షకుడు. దేని నుంచి రక్షిస్తాడంటే ప్రతి ఒక్క వ్యక్తి పాపము చేత, పాప భారము చేత ఎంతో బాధ చెందుతూ ఉంటే ఆ బాధ ఆ మనిషి అనుభవిస్తుంటే ఆ మనిషి పొందుతున్న బాధని ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరినూ తీర్చలేకపోతూ ఉంటే దేవాతి దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి తీసివేసి తాను మానవుడు పొందవలసిన శ్రమను అంతటిని తాను భరించి, శిక్ష అంతా భరించి ప్రతి ఒక్క వ్యక్తికి స్వతంత్రంగా చేసి పాపం నుంచి విడుదల కలుగ చేసి ఉన్నాడు. అంటే మనం పాపం చేయలేదు అని అనుకుంటూ ఉంటాం. అయితే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తా ఉన్నది. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అని బైబిల్ సెలవిస్తా ఉంది. ఆజ్ఞ అని చెప్తే ఏం తెలియచేయబడుతుంది అంటే మనం అంట సృష్టికర్త ఎవరో తెలుసుకొని ఆయన ఆరాధన చేయకపోవటమే, ఆయన కనపరచకపోవటమే, ఆయన్ని పూజించకపోవటమే పాపము అంట. పాపము అనగా మరేదో కాదు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు చెప్తున్నాడు కదా, నీ సృష్టికర్త ఎవరో ఆయన తెలుసుకోకపోవటమే పాపము కింద లెక్క వేస్తా ఉన్నాడు. పాపం వలన వచ్చే జీతం ఏంటంటే అంటే మరణము అని చెప్తూ ఉంది. కనుక ఇంటి మరణం నుంచి ప్రతి ఒక్క వ్యక్తిని పరలోక రాజ్యానికి నడిపించడానికి, నిత్య జీవానికి తీసుకుని వెళ్ళడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి మానవునిగా వచ్చినాడు. మనం ఈ లోకంలోకి వచ్చినటువంటి ఆ యేసు ప్రభువారు తెలుసుకోవడానికి మనం ఏం చేయాలంటే పెద్దగా మనం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఉచితంగానే ఈ రక్షణ సువార్త మనందరికీ అందించబడుతుంది. నీవు నీ నోటితో యేసు ప్రభువారు దేవుడిని తెలుసుకొని రక్షకుడిగా అంగీకరిస్తే నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. అట్టి రక్షణ దేవుడితో నీకు సహవాసం ఏర్పాటు చేస్తుంది. ఆ సహవాసం నిన్ను పరలోక రాజ్యానికి వెళ్లి ఆ మార్గంలోనికి నడిపిస్తుంది. ఆయన సెలవిస్తున్నాడు కదా, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే పరలోక రాజ్యానికి వెళ్తారని తెలియజేస్తా ఉన్నాడు. కనుక ఈ లోకంలో జీవిస్తున్న మనం అందరము అనుకుంటూ ఉంటాం,
చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలని. అయితే యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గం అని జన్మిస్తా ఉన్నాడు. ఆయన తెలుసుకుంటే, ఆయన నమ్ముకుంటే ఆయన మనల్ని స్వర్గానికి, పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. కనుక ఈ లోకంలో మనం జీవించిన ఈ జీవిత కాలం అంతా ఏముందిలే, మనకున్న కష్టాలు శ్రమలు ఇవి సరిపోతున్నాయి, ఈ కష్టం మనల్ని ఎంతో బాధ చెందుతుంది, ఆ ముందు రాబోయే కాలాలను చూసి ఎవరు చూస్తాలే, ఎవరు చూడవచ్చాలే అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే మనం అనుకుంటూ ఉంటాం, ఈ లోకంలో మన పిల్లలు ఈ లోకం చూసినప్పుడు వారు పెద్దవారయ్యి చక్కగా ప్రయోజకులయ్యి మంచిగా సెటిల్ అయితే సంతోషిస్తామని చెప్పేసి మనం ముందుగానే కలలు కంటూ ఉంటాం. అలాగనే ఈ లోకంలో ఉన్నప్పుడు శ్రమ దుఃఖం నిన్నంట అనే యొక్క దేవునితో సహవాసాన్ని ఏర్పాటు చేయకుండా దాన్ని తీసివేస్తుందంట. కనుకనే ఈ శ్రమ బాధ దుఃఖం అన్నిటినీ అధిగమించిన వారు నిజముగా సృష్టికర్తను తెలుసుకొని రక్షకునిగా అంగీకరిస్తారు. ఎందుకంటే మానవుడు పుట్టిన ప్రతి ఒక్క మనిషి చనిపోవాల్సిందే. చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు ఏంటి అనేది ఈ లోకంలో మనం బతికి ఉండగానే తీర్మానం చేస్తాం. నీ కొరకై సిలువలో ప్రాణమేయలేదా, తన చేతి నీడలో నిన్ను దాయలేదా, మనసా నీకెందుకే ఇంత భయము, నిన్ను ప్రేమించే యేసు నీతోనే ఉండగా, చిన్నదాన ప్రయాణము కొనసాగగా, పెద్ద తుఫానే రేగి అలలు కొట్టగా, చిన్నదాన ప్రయాణము కొనసాగగా, పెద్ద తుఫానే రేగి అలలు కొట్టగా, నా ప్రభుని వేడగా గాలి అనగలేదా, ఆ చిన్న దోణిను గమ్యానికి చేర్చలేదా, నా ప్రభుని వేడగా గాలి అనగలేదా, ఆ చిన్న దోణిను గమ్యానికి చేర్చలేదు, మనసా నీకెందుకే ఇంత భయము, నిన్ను ప్రేమించే యేసు నీతోనే ఉండగా, నా ఊరిని ఊరిలో బిడ్డ చనిపోగా, దిక్కెవరని ఆ తల్లి తల్లడిల్లగా, నా ఊరిని ఊరిలో బిడ్డ చనిపోగా, దిక్కెవరని ఆ తల్లి తల్లడిల్లగా, నా ప్రభు ఆమెపై జాలి చూపలేదా, పాడదించి ఆ బిడ్డను బ్రతికించలేదా, నా ప్రభు ఆమెపై జాలి చూపలేదా, పాడదించి ఆ బిడ్డను బ్రతికించలేదా, మనసా నీకెందుకే ఇంత భయము, నిన్ను ప్రేమించే యేసు నీతోనే ఉండగా, నీ కొరకై సిలువలో ప్రాణమేయలేదా, తన చేతి నీడలో నిన్ను దాయలేదా, నీ కొరకై సిలువలో ప్రాణమేయలేదా, తన చేతి నీడలో నిన్ను దాయలేదా, మనసా నీకెందుకే ఇంత భయము, నిన్ను ప్రేమించే యేసు నీతోనే ఉండగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు మహాదేవుడు ఇలాగ సెలవిస్తా ఉన్నాడు, ఓ మానవుడా, నీ జీవమే పాటిది, ఇంతలో కనిపించి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది కాదా, నీటి మీద బుడగ లాంటిది కాదా, రాలిపోయే గడ్డి పువ్వు లాంటిది కాదా ఓ మానవా అని దేవుడు మానవునికి అతి విలువైనటువంటి సందేశాన్ని ఇస్తా ఉన్నాడు. మానవుని జీవితం భూమి మీద క్షణభంగురం, ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేము.
మానవుడు దేవుణ్ణి కనుగొనాలి. దేవుడే మానవుని కనుగొనటానికి ఈ లోకానికి వచ్చాడు. 2025 సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భాన బాలయేసుగా ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి పాప పరిహారార్థమై శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభువు అయిన యేసుక్రీస్తు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవితము ఈ భూమి మీద అశాశ్వతమైనది. మానవుడు ఈ భూమి మీద చనిపోయిన తర్వాత ఉన్న జీవితమే శాశ్వతమైన జీవితము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, మానవునికి 2 జన్మలు లేవు, కానీ 2 జీవితాలున్నాయి. భూమి మీద జీవించే మానవ జీవితం ఒకటైతే, మానవుడు భూమి మీద చనిపోయిన తర్వాత ఉన్న జీవితమే శాశ్వతమైన జీవితము. ఈ శాశ్వతమైన జీవితము కావాలి అనుకుంటే మానవుడి ముందు 2 మార్గాలు ఉంచబడి ఉన్నాయి. ఒకటి పరలోకము, 2 నరకము. మానవుడు ఈ భూమి మీద చనిపోయిన తర్వాత ఈ 2 మార్గాల్లో ఏదో ఒక మార్గంలో ఉండాలి. అయితే పరలోకములోనైనా ఉండాలి, లేదా నరకంలోనైనా ఉండాలి. పరలోకము మహిమ ప్రపంచము, సృష్టికర్త, సకల చరాచర సృష్టిని కలుగ చేసినటువంటి దేవాది దేవుడు ఉండేటువంటి స్థలము. ఆ స్థలములో నిత్యత్వములో వారసత్వం పొందుకునేటువంటి స్థలము, అదే పరలోక రాజ్యము. అక్కడ ఆకలి దప్పులు ఉండవు, పాపం ఉండదు, అంతా కూడా దేవునితో సృష్టికర్తతో సహవాసము, ఎప్పుడు కూడా స్తుతి ఆరాధనే ఉంటుంది. అది మహిమ ప్రపంచము. నరకము నిత్యం భయానకమైనటువంటిది. అది ఆ నరక వేదనను అనుభవించలేం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, సత్యాన్వేషణ చెయ్యండి. ఆ నిత్య నరకాగ్నిలో ఎవరయ్యా ఉంటారు అంటే, మానవుడు ఇచ్చిన ఈ జీవితాన్ని భూమి మీద తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ, నా జీవితం నా ఇష్టమని బ్రతుకుతూ పాపములో కొట్టుమిట్టాడుతున్న ప్రతి మానవుడికి నరక ప్రవేశం ఎదురు చూస్తా ఉంది, నరక ద్వారం ఎదురు చూస్తా ఉంది. కనుక పాపములో కొట్టుమిట్టాడుతూ పాపములో జీవిస్తున్న ప్రతి మానవునికి నరకం అనేది ఎదురు చూస్తా ఉంది. సర్వ మానవాళిని ఉద్దేశించి సృష్టికర్త అయిన దేవుడు ఒక అమూల్యమైన సందేశాన్ని ఇస్తున్నాడు. మానవుడా, నేను నీ నుంచి కోరుకునేది మణిమాణిక్యాలు కాదు, నీ అందచందాలు కాదు, నీ మేడమిద్దలు కాదు, నీ మతము కాదు. నేను మతాన్ని మార్చడానికి రాలేదు, నీ హృదయాన్ని మార్చడానికి వచ్చాను, నీ ఆలోచనలు మార్చడానికి వచ్చాను. నీ కులాన్ని మార్చడానికి రాలేదు, నేను నీ ప్రాంతాన్ని ఉద్ధరించడానికి రాలేదు, నిన్ను నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికే వచ్చాను. అదే నేను ప్రభువు అయిన యేసుక్రీస్తు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఒకటి సెలవిస్తా ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు స్వయంగా మానవాళికి ఇస్తున్న సందేశం ఇదే, వాగ్దానం ఇదే. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరునూ పరలోక రాజ్యానికి రాలేడు అన్నాడు. ఇది వాస్తవం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నీ రహస్యమైనటువంటి పాపములు చూసేటువంటి దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడు. నువ్వు చీకటిలో చేసేటువంటి ప్రతి పాపాన్ని ఎరిగి ఉన్నవాడు దేవుడు. కనుక పాపాన్ని విసర్జించి పాపముల నుంచి విడుదల పొంది రక్షకుడైన యేసుక్రీస్తు అయిన పరిశుద్ధుడైన దేవుని ఎద్దకు వచ్చినట్లయితే ఆ నిత్య నరకాగ్ని తప్పించి పరలోక రాజ్యాన్ని ఇచ్చేవాడు నేను ప్రకటిస్తున్న ప్రభువు ఆయన యేసుక్రీస్తు. ఇప్పుడైనా యేసుక్రీస్తుకు నీ హృదయాన్ని ఎందుకు ఇవ్వకూడదు? నీ హృదయంలో పాపాన్ని విసర్జించి యేసుక్రీస్తుకు స్థానం ఎందుకు ఇవ్వకూడదు? కనుక ఆలోచించు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చిన్నలు కావచ్చు, పెద్దలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, కులమత వర్గ వర్ణ ప్రాంతీయాలకు అతీతంగా దేవాది దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నవాడు. కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, ప్రాంతాలు లేవు, వర్ణాలు లేవు, అందరినీ దేవుడు సృష్టించిన వాడే. మనమే మనిషే కులాలు సృష్టించుకున్నాడు, మతాలు సృష్టించుకున్నాడు, ఈ యొక్క వర్గాలు సృష్టించుకున్నాడు, రాజకీయాలు సృష్టించుకున్నాడు. డబ్బున్నవాడు, డబ్బు లేనివాడని చెప్పి సృష్టించుకున్నవాడు మానవుడు, దేవుడు కాదు. దేవుడు మానవుని ఎత్తుకుంటూ వచ్చాడు.
ఆ మానవుని కోసం ప్రాణం పెట్టాడు. మరలా సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు ప్రభు ఆయన యేసుక్రీస్తు. అందరినీ ప్రేమిస్తున్నవాడు, అందరి కోసం ప్రాణం పెట్టినవాడు, అందరినీ నరకాగ్ని నుంచి తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లేవాడు ప్రభు ఆయన యేసుక్రీస్తు. ఎందుకు ఇవ్వకూడదు నీ యొక్క హృదయంలో యేసుక్రీస్తుకు స్థానం? ఆలోచించు. ఇప్పుడైనా పాపాన్ని విసర్జించి పరిశుద్ధంగా బ్రతుకుతావా? యేసయ్యకు నీ హృదయంలో స్థానం ఇస్తావా? రక్షణ పొందు. ఆ రక్షణ ఇవ్వటానికి ఈ రోజున నీ గ్రామానికి ఆయన బిడ్డలమైనటువంటి ఏంటికి పనికిరాని భ్రష్టులమైన దుష్టులమైనటువంటి మమ్మల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు తన రక్తంతో కడిగి శుద్ధీకరించి ఆయన బలమైన శక్తి కలిగిన నామాన్ని మీ మధ్యలో ప్రకటించడానికి మమ్మల్ని తీసుకొచ్చాడు. కనుక ఆయన నామాన్ని అంగీకరిస్తావా? ఆయన నీ హృదయంలో స్వీకరిస్తావా? స్వీకరించినట్లయితే ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఈ ప్రార్థన చేస్తూ ఉండగా ఎవరైనా మీలో అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే, చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే, కుటుంబ సమస్యలతో సతమతమవుతూ మరణమే శరణ్యం అనుకుంటున్నటువంటి వారి కోసం ప్రార్థన చేయబోతున్నాం. నేను కాదు, మేము కాదు, కానీ నేను ప్రకటిస్తున్న ప్రభు ఆయన యేసుక్రీస్తు నిన్ను బాగు చేసేవాడు. మరణ పడక మీద నుంచి నేను లేవనెత్తగలిగిన వాడు, నీ పాప స్థితి నుంచి పరిశుద్ధంగా మార్చగలిగిన వాడు ప్రభు ఆయన యేసుక్రీస్తు. ఏకీభవిద్దామా? హల్ల ఉంచుదామా? ప్రార్థన చేస్తుండగా ఒక అద్భుతం కోసం, ఒక స్వస్థత కోసం, ఒక పాపి మారటం కోసం, కుటుంబంలో సమస్యలు విడుదల పొందడం కోసం మనమందరం ఏకీభవిద్దాం. దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగంధానికి వందనాలయ్యా. తుచ్చుడును ఇంటికి పనికిరాని వాడిని, అజ్ఞానిని, మట్టి పురుగునైన నన్ను ప్రభా వాడుకొని, నా నోటిని బురగా వాడుకొని ప్రభా అమూల్యమైనటువంటి నీ పరలోక వర్తమానం వినిపించినందుకు వందనాలయ్యా. విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మారు మనసులే వారికి మారు మనసులు ఇచ్చేయండి. పాపంలో బ్రతిక వారికి పరిశుద్ధతను దయచేయండి. మార్పులను అంగీకరించేటువంటి మనసులు వారికి దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మరణ పడక మీద ఉన్న వారిని లేవనెత్తండి. మరణావస్థలో ఉన్న వారికి నాయన జీవాన్ని ఇచ్చి ప్రభు సాక్ష్యార్థమై నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరైతే పాపంలో జీవిస్తూ నిన్ను అంగీకరించకుండా నా జీవితం నా ఇష్టం అని బ్రతుకుతున్నారో వారందరికీ కనువిప్పు కలిగించి, మార్పు కలగజేసి, పశ్చాత్తాపాన్ని కలగజేసి, నీవే రక్షకుడువు, దేవుడువు, ప్రతి మానవాళి పాప పరిహారార్థమై చనిపోయిన వాడు నీవేనని వారికి తెలియచేయమని ప్రార్థన చేస్తూ పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పురుషుణ్ణి, మహిళను, చిన్నను, పెద్దని, ఎవరిని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ప్రభా ఈ ప్రార్థన ఆలకించి జవాబిచ్చుతాను నమ్ముతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మల బాధలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పారదోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా.
యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరిట మీకు అందరికీ వందనాలు. యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో బైర్లపాడు గ్రామానికి స్వార్థను ప్రకటించడానికి వచ్చాను. ఈ గ్రామం అంతా కూడా కరెంటు పోయింది, అందుకనే చీకట్లో కూడా అందరికీ స్వార్థను ప్రకటిస్తున్నాం. ఏ ఆటంకం రాకుండా ప్రార్థించండి. అలాగే ఈ గ్రామాల స్వార్థ సేవ పరిచర్య కొరకు ఒక వ్యాన్ అవసరమైనది, మైక్ సెట్ అవసరమైనది, దయచేసి ప్రార్థించండి ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైర్లపాడు గ్రామస్తులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. మేము మీ మధ్యలోనికి సువార్త చెప్పడానికి వచ్చినాము. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రక్షించబడాలి అని, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మరి గ్రామస్తులందరూ దీవించబడాలి, మరి పరలోక రాజ్యానికి వారసులు కావాలి అని, మరి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలి అనే ఉద్దేశంతోనే మీ మధ్యలోనికి రావడం జరిగింది. ప్రియమైన వారులారా, మనము పుట్టుక పేరుతో ఈ లోకానికి వచ్చిన మనము మరణం పేరుతో వెళ్ళిపోవాలి. మరణం పేరుతో వెళ్ళిపోతున్నాడు. మరణించిన తర్వాత ఆత్మకి మరో బ్రతుకు ఉందని తెలియక పుట్టుక మరణాల మధ్య మనిషికి నచ్చినట్లు బ్రతుకుతూ పాపము చేస్తూ మరణించి నరకానికి వెళ్ళిపోతున్నాడు. అలా నరకం నుంచి తప్పించబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవాలి. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవడం మతం మారడం కాదండి, ఇది పరలోక రాజ్యానికి మార్గం. ప్రాంత బిడ్డలను మీరు కనికరించి కృప చూపించినందుకు వందనాలు. నీ బిడ్డల మధ్యలో స్వార్థం ప్రకటింపజేసిన విధానంను కలుగజేసినందుకు మీకు వందనాలు. ఈ ప్రాంత బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి, ప్రాముఖ్యంగా రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, అపవాది చేతి నుంచి విడిపించండి, నరకం నుంచి తప్పించండి, పరలోకానికి నీ బిడ్డలను ఈ గ్రామ ప్రజలందరినీ చేర్చుకున్నామని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, నీ రక్షణ భాగ్యము, నీ దీవెనలు, నీ ఆశీర్వాదం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మాతో పాటు ప్రార్థన ఏకీవించిన ప్రతి వారిని కూడా దీవించమని, రక్షించమని. అయ్యా, ఎవరికైనా అనారోగ్యం ఉంటే వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మరి అంతేకాదు ఈ గ్రామాన్ని దీవించండి. గ్రామంలో వ్యవసాయం చేస్తున్నటువంటి వారిని, వారి వ్యవసాయ పాడి పంటలను దీవించి ఆశీర్వదించండి. వారి పశువులను దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చిన ఓరన్నో యేసన్న. ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న,
పాపుల కొరకై వచ్చిన రన్నో యేసన్న పశువుల పాకాలు మరియమ్మ గర్భాన పశువుల పాకాలు మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే రన్నో యేసన్న పాపుల కొరకై వచ్చిన రన్నో యేసన్న 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పెట్టినరు 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పెట్టినరు పాపులు కొరకై వచ్చినరు రన్నో యేసన్న పాపులు కొరకై వచ్చినరు రన్నో యేసన్న పశువుల పాకాలు మరియమ్మ గర్భాన పశువుల పాకాలు మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే రన్నో యేసన్న పాపుల కొరకై వచ్చినరు రన్నో యేసన్న కుంటలు గుడ్డలు చెవిటలు మొగలు కుంటలు గుడ్డలు చెవిటలు మొగలు స్వస్థతను విద్యను రన్నో యేసన్న పాపుల కొరకై వచ్చినరు రన్నో యేసన్న స్వస్థతను విద్యను రన్నో యేసన్న పాపుల కొరకై వచ్చినరు పశువుల పాకాలు మరియమ్మ గర్భాన పశువుల పాకాలు మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే రన్నో యేసన్న